గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా వెజిటేబుల్ కుర్మాని ఇలా ప్రిపేర్ చేసుకునేద్దాం. సో చపాతీలోకి పూరీలోకి సూపర్ ఉంటుంది గాయ్స్, ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చి, అల్లం, కొంచెం కొబ్బరి, చెక్క, లవంగే సో ఇవి మనము గ్రైండ్ చేసుకునేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకున్న తర్వాత సో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసేయాలి. సో ఆనియన్స్ని వేసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్లో వేయించుకునేద్దాం ఆనియన్స్ని అయితే. ఇలా ఆనియన్స్ని మనము వేయించుకున్న తర్వాత సో పచ్చి బఠానీని అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా. మీరు పచ్చి బఠానీ బదులు సో మీరు మీ ఇంట్లో ఏ బఠానీ ఉన్నా కావాల్సింటే నానబెట్టుకొని తీసుకోవచ్చు. సో ఇలా బఠానీని వేసేసిన తర్వాత కొద్దిసేపు రెండుని మనము బాగా మిక్స్ చేసుకొనేసేయాలి ఆయిల్లో. బాగా ఆనియన్స్ అండ్ పచ్చి బఠానీ కొద్దిసేపు బాగా ఆయిల్లో వేగాలి. ఒక హాఫ్ ఉడికేంత వరకు ఇలా వేయించుకునేసేయండి బఠానీ అండ్ ఆనియన్స్ని. ఇలా బాగా వేయించుకున్న తర్వాత బీన్స్ అండ్ క్యారెట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకునేసి వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా బీన్స్ క్యారెట్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఆలూని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలూని కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఆలూని కూడా వేసేసి బాగా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ అంతా కొద్దిసేపు కుక్ అయ్యే వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫస్టే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలాను కూడా ఇప్పుడు యాడ్ చేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా బాగా అంతా సో మసాలాని సో వెజిటేబుల్స్ని అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకునేసేయండి. సో ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకునేసిన తర్వాత సో మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసేయండి మీ క్వాంటిటీ బట్టి. సో వాటర్ తీసుకునేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా బాగా అంతా ఒకసారి మిక్స్ చేసి సో మీకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి. సాల్ట్ అంతా సరిపోయింటే సో మూత పెట్టేసి సో ఒక 1 విజిల్ 2 విజిల్స్ పెట్టుకుంటే బాగా ఇలా అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది కుర్మా అనేది. సో ఇప్పుడు మనము చిక్కగా కావాలి అంటే మనము సో గెంటి తీసుకునేసి సో మనము బాగా ఆలూని ఇవంతా బాగా కొద్దిసేపు స్మాష్ చేసుకునేసి గెంట్లో సో మనకి ఇలా అయితే గట్టిగా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకునేసి సో మనము సర్వ్ చేసుకునేసి సింపుల్గా వెజిటేబుల్ కుర్మా అయితే సో మనము ఇలా ప్రిపేర్ చేసుకునేచ్చు గైస్. సో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి కావాల్సింటే ఇలా ట్రై చేయండి మీరు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా మనము సర్వ్ చేసుకునేద్దాం. ఇలా సర్వ్ చేసుకునేసి సో మనము ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేసి సో మనకి ఇలా వెజిటేబుల్ కుర్మా సింపుల్గా మనము ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేచ్చు. ఇది గైస్ ఈరోజు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.